హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా వాళ్ళ తెలుగు ఛానల్. ఈరోజు నేను టేల్ ఆఫ్ నైన్ టైల్డ్ అనే కొరియన్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ డ్రామాలో మొత్తం జాంబీస్తో అండ్ మాన్స్టర్స్తో అండ్ ఒక క్యూట్ లవ్ స్టోరీతో ఉంటుంది. ఎపిసోడ్ 1లో బ్యాక్గ్రౌండ్ వాయిస్ నుండి స్టార్ట్ అవుతుంది. దానిలో ఏమంటారంటే, ఎప్పుడైతే ఒక ఫాక్స్ 100 years వస్తాయో ఆ ఫాక్స్ ఏ మనిషి రూపమైనా ధరించగలదు. అదే ఫాక్స్కి 1000 years రాగానే అది చాలా పవర్ఫుల్గా మారుతుంది అండ్ చాలా దూరంలో ఉన్న వస్తువులనైనా వ్యక్తులనైనా చూడగలదు అని చెప్తారు. ఇంకా స్టోరీ స్టార్ట్ అయ్యింది. అప్పుడే అక్కడి నుండి చీకటిగా ఉన్న హైవేలో ఒక కారు వెళ్తూ ఉంటుంది. ఆ కార్లో ఒక ఫ్యామిలీ వెళ్తూ ఉంటారు. ఆ కార్లో ఉన్న ఒక పాప బర్త్డే అయితే వాళ్ళ అమ్మ తనకి గిఫ్ట్ ఇస్తుంది. ఆ పాప పేరే జియా. వాళ్ళ అమ్మ ఇచ్చిన గిఫ్ట్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్లోనే యాక్సిడెంట్ అవుతుంది. ఆ చిన్న పాప మాత్రం సీట్ బెల్ట్ తీసి కిందకు వచ్చి వాళ్ళ అమ్మ నాన్న లేపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ అప్పుడే పక్కన నుండి ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటున్నారని అర్థమయ్యి వాళ్ళని పిలుస్తూ ఉంటే వాళ్ళు బయట నుండి కారు లోపలికి చూస్తారు. జియా వాళ్ళని చూస్తుంది. వాళ్ళ అచ్చం వాళ్ళ అమ్మ నాన్నలాగే ఉంటారు. జియా అమ్మ నాన్న ఇక్కడుంటే బయట ఉన్నది ఎవరు అని భయం వేస్తూ ఉంటుంది జియాకి. ఇంకా వాళ్ళిద్దరూ జియా దగ్గరికి వస్తూ ఉంటారు. ఇంకా జియాకి చాలా భయం వేసి గట్టిగా అరుస్తుంది. ఇంకా కళ్ళు తెరిచి చూడంగానే జియా వాళ్ళ ఇంట్లో ఉంటుంది. వాళ్ళ డాడీ టీవీ చూస్తూ అండ్ వాళ్ళ అమ్మ కిచెన్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది. జియా వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళకు అని వాళ్ళ అమ్మకి హగ్ ఇస్తుంది. అండ్ వాళ్ళ నాన్న దగ్గర కూడా వచ్చి వాళ్ళ నాన్నకు కూడా హగ్ ఇచ్చి వాళ్ళ నాన్న దగ్గర కూర్చుంటుంది. అండ్ వాళ్ళ అమ్మ నాన్న యాక్సిడెంట్ అయిన ఒక సీన్ చూసి టీవీలో నవ్వుతూ ఉంటారు. జియా అది చూసి ఏంటి అమ్మ నాన్న ఎలా నవ్వుతున్నారు అది చూసి అని అనుకుంటూ ఉంటుంది. జియా తనకి నచ్చిన టాయ్ తీసుకొని ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడే గమనిస్తుంది ఆ టాయ్ యాక్సిడెంట్ అయినప్పుడు ఎలా విరిగి ఉంటుందో ఇప్పుడు కూడా ఎగ్జాక్ట్ అలాగే విరిగి ఉంటుంది. జియా అప్పుడే గమనిస్తుంది తన డ్రెస్ పైన బ్లడ్ మార్క్ ఉంటుంది. జియా వాళ్ళ అమ్మని, అమ్మ నాకు వాల్నట్ కుకీస్ కావాలి అని అంటుంది. వాళ్ళ అమ్మ కిచెన్లోకి వెళ్ళి వెతుకుదామని వెతుకుతూ ఉంటుంది. వెనక నుండి జియా సిజర్స్ పట్టుకొని తన వెనక దాచిపెడుతుంది. వాళ్ళ అమ్మ వాల్నట్ కుకీస్ అయిపోయినట్టున్నాయి, నేను రేపు తెస్తాను అంటుంది. జియా అంటుంది వాల్నట్ కుకీస్ అసలు మన ఇంట్లో ఉండవు, ఎందుకంటే వాల్నట్ కుకీస్తో నాకు ఎలర్జీ అని చెప్తుంది. వాళ్ళ అమ్మ నాకు వర్క్ ప్రెషర్ చాలా ఉంది అందుకే మర్చిపోయాను అని అంటుంది. మా అమ్మ డాక్టర్, మా అమ్మ అసలు మర్చిపోలేదు అని అంటుంది. ఇంకా జియా కత్తిరి తీసుకుని ఎదురుగుండా ఉన్న ఆమెని గట్టిగా పొడుస్తుంది. మా అమ్మ ఎక్కడుంది చెప్పు అని అంటుంది. ఆమె జియాని గట్టిగా పట్టుకొని మీ అమ్మని నేనే అని అంటుంది. మా అమ్మ నువ్వు కాదు అని ఆమెని గట్టిగా తోసేసి జియా గబగబా తన రూమ్లోకి వెళ్ళి గెడేసుకొని భయపడుతూ కూర్చుని ఉంటుంది. బయట నుండి వాళ్ళిద్దరూ లాక్ని గట్టి ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇంకా జియాకి చాలా భయం వేస్తుంది. ఇంకా లాక్ ఎంతటికీ రాకపోవడంతో లాక్ని పగలగొట్టేస్తారు బయట నుండి వాళ్ళిద్దరూ. సడన్ గా బయట నుంచి నాయిసెస్ రావడం ఆగిపోతాయి. జియా తన చేతి మొహం మీద నుండి కొంచెం తీసి ఎదురుగుండా ఏం జరుగుతుందో చూస్తుంది. అప్పుడే జియాకి ఒక రెడ్ అంబ్రెల్లాని పట్టుకున్న ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆ వ్యక్తి జియాని ఇలా అడుగుతాడు, నువ్వు ఆయుంవా అని అడుగుతాడు. ఆ తర్వాత లేదు నువ్వు ఖచ్చితంగా ఆయువు అయి ఉండవు అని చెప్పి, ఈరోజు నువ్వు ఏది చూసావో అంతా మర్చిపో లేదా నేను నిన్ను చంపేస్తాను అని చెప్పి అని తన కళ్ళతో మ్యాజిక్ చేస్తాడు. ఇంకా స్టోరీ 21 years లీప్ తీసుకుంటుంది. 21 years తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఆ రెడ్ అంబ్రెల్లా వ్యక్తి ఇప్పుడే నిద్రలోంచి మేల్కొని బయటికి వెళ్దామని రెడీ అవుతూ ఉంటాడు. అదే రెడ్ అంబ్రెల్లాని తీసుకొని బయటికి వెళ్తూ ఉంటాడు. బయట ఫుల్గా వర్షం పడుతూ ఉంటుంది. తను ఆ రెడ్ అంబ్రెల్లాను ఓపెన్ చేసుకొని స్టైల్గా నడుస్తూ ఉంటాడు. ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ వర్షం నుండి తప్పించుకోవడానికి పరిగెడుతూ వెళ్తూ ఉంటారు. ఇంకా ఆ వ్యక్తి ఒక చోటలో వచ్చి చుట్టుపక్కల వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ రోజు వెదర్ ఫోర్కాస్టింగ్ లో ఎవరు చెప్పలేదు వర్షం పడిద్దని, సడన్ గా వర్షం ఎలా పడింది అని అనుకుంటూ ఉంటారు. ఇంకా ఆ వ్యక్తి అంటాడు, ఎందుకంటే ఈ రోజుకి నక్కకి పెళ్లి కాబట్టి సడన్ గా వర్షం పడింది అని అనుకుంటూ లోపలికి వెళ్తాడు. ఆ వ్యక్తి ఒక రూమ్ లోకి వెళ్తాడు. అక్కడ బ్రైడ్ ఉంటుంది. బ్రైడ్ తో ఇలా అంటాడు, నువ్వెంత చెడ్డదానివి, నన్ను నీ వెడ్డింగ్కి ఇన్వైట్ కూడా చేయలేదు అని అంటాడు. ఇంకా బ్రైడ్ తన ఫ్రెండ్స్ అందరినీ బయటికి పంపించేసి ఆ వ్యక్తితో, నువ్వు నన్ను ఎలా కనిపెట్టావు లియాన్ అని అంటుంది. ఎస్, మన హీరో పేరు లియాన్, తని మన మెయిన్ లీడ్. లియాన్ అంటాడు, నువ్వేమనుకుంటున్నావు, నీ ఫేస్ని నీ ప్లేస్ని మ్యాచ్ చేసుకుంటే నేను నిన్ను కనిపెట్టకుండా ఉంటాను అనుకుంటున్నావా, నువ్వు పాస్ట్లో ఏం చేసావో అవన్నీ నాకు గుర్తున్నాయి అని అంటాడు. అప్పుడు ఆ బ్రైడ్ అంటుంది, ప్లీజ్ నన్ను వదిలేస్తే నేను ఎవరిని హామ్ చేయట్లేదు, ఎవరిని కష్టపెట్టట్లేదు, ఇప్పుడు ఎవరి ప్రాణాలు కూడా తీయట్లేదు అని అంటుంది ఆ బ్రైడ్. ఆ మాట విని లియాన్ నవ్వుతాడు. నువ్వు ఇంతమంది ప్రాణాలు తీసి ఇంతమందిని హ్యూమన్స్ని చంపేసిన తర్వాత నీ లైఫ్ని హ్యాపీగా ఎలా జీవిద్దాం అనుకుంటున్నావు అని అంటాడు. అప్పుడు ఆ బ్రైడ్ అంటుంది, నాకు నా ప్రేమ దొరికింది, నేను ఇంకా ఎవరిని చంపను, ప్లీజ్ నన్ను వదిలేసే అని అంటుంది. నువ్వు కూడా మనిషిని ప్రేమించావు కదా, నీకు నా బాధ అర్థమవుతుంది, ప్లీజ్ నన్ను వదిలేసే అని అంటుంది. అప్పుడే ఆ బ్రైడ్ తన నిజ స్వరూపాన్ని చూపిస్తుంది. దాంతో లియాన్ని అటాక్ చేద్దామని ట్రై చేస్తుంది. కానీ లియాన్ తన మెడ మీద
కత్తి పెట్టి, ఇంకా బ్రైడ్ అంటుంది చివరిగా ఒకసారి చూసి నీతో పాటు వచ్చేస్తాను అని చెప్తుంది. ప్లీజ్ ఇది నా లాస్ట్ విష్ ప్లీజ్ అని అంటుంది. ఇంకా అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వచ్చి బ్రైడ్ని వెడ్డింగ్ సెరమనీకి తీసుకొని వెళ్దామని వస్తుంది. ఇంకా లియాన్ ఆ బ్రైడ్తో ఈ వెడ్డింగ్ వరకు నేను వెయిట్ చేస్తాను అని అంటాడు లియాన్. నెక్స్ట్ సీన్లో మనకి కార్లో వెళ్తున్న ఒక అమ్మాయిని చూపిస్తూ ఉంటారు. తను తన సిస్టంలో చూస్తూ ఇలా అంటుంది, ఈ వరల్డ్లో హ్యూమన్స్తో పాటు అదర్ క్రియేచర్స్ కూడా ఉంటాయి, అవి ఎగ్జిస్ట్ అవుతాయని చాలా మంది నమ్మరు, కానీ అవి ఉంటాయి అని పక్కనే ఉన్న ఒక వ్యక్తి పేరే లీరాంగ్ తనతో అంటుంది. అవును, తనే ఆ చిన్నపిల్ల. సో తనే జియా, తనే మన ఫీమేల్ లీడ్. ఆ చిన్నపిల్ల 21 years తర్వాత ఇలా ఉంటుంది. తను ఒక బ్రాడ్కాస్ట్ కంపెనీలో ప్రొడ్యూసర్గా వర్క్ చేస్తుంది, టీవీ షోస్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో లియాన్ వెడ్డింగ్ అటెండ్ అవుతూ ఉంటాడు. అక్కడికి జియా కూడా వస్తుంది. తన టీవీ షో కోసం వచ్చి వెడ్డింగ్ అటెండ్ అవుతూ ఉంటుంది. ఆ వెడ్డింగ్ అయిన తర్వాత ఆ బ్రైడ్ తను ఒక ఫాక్స్, కానీ బ్యాడ్ ఫాక్స్. లియాన్ ఇంకా అన్ని టైం అయిపోయింది అని అంటాడు. లియాన్ మీద ఫైట్ చేస్తూ ఉంటుంది, కాసేపు పరిగెడుతూ ఉంటుంది. లియాన్ ఆ ఫాక్స్ని చంపేస్తాడు. అప్పుడే తెలుస్తుంది మనకి లియాన్ కూడా ఒక 9-tailed ఫాక్స్ అని. తన కత్తితో అంతం చేస్తూ ఉంటాడు. అప్పుడే ఆ ఫాక్స్ అంటుంది, ప్లీజ్ నా హస్బెండ్ మెమరీస్లో ఇప్పుడు చూసిన విషయాలన్నీ ఎరేస్ చేసేసే, అదే నా లాస్ట్ విష్ అని చెప్పి తన బాడీ గాల్లో కలిసిపోతూ ఉంటుంది. తన బ్రైడ్ డ్రెస్ ఒకటి నేల మీద పడిపోయి ఉంటుంది. ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ బ్రైడ్ వెడ్డింగ్ నుండి పారిపోయిందంట అనుకుంటూ ఉంటారు. ఇంకా ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడే అక్కడి నుండి లియాన్ వెళ్ళడం జియా చూస్తూ ఉంటుంది. జియాకి లియాన్ చూడగానే తిన్ని ఎక్కడో చూసినట్టు ఉంది అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్లో జియా వెడ్డింగ్ డ్రెస్ని ఇన్వెస్టిగేట్ చేద్దామని వెళ్తుంది. జియా అంటుంది, ఆ బ్రైడ్ ఇంత లగ్జీరియస్ లైఫ్ని వదిలేసి ఎలా వెళ్తుంది, ఎందుకు వెళ్ళి ఉండిందని అని లీరాంగ్తో అంటుంది. ఆ వెడ్డింగ్ డ్రెస్ పైన బ్లడ్ మార్క్ ఉండడం జియా గమనించి లీరాంగ్తో వెళ్ళి CCTV ఫుటేజ్ తెమ్మని చెప్తుంది. ఇంకా జియా వెడ్డింగ్ డ్రెస్ని ఇన్వెస్టిగేట్ చేయడం కంటిన్యూ చేస్తుంది. వెడ్డింగ్ డ్రెస్లో హెయిర్ కనిపిస్తుంది. అది ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి ఇచ్చి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అది ఒక ఫాక్స్ హెయిర్ అని చెప్తారు. ఈ ఫాక్స్ హెయిర్ ఇక్కడికి ఎలా వచ్చి ఉంటుంది అని అంటుంది. ఆ వ్యక్తి అంటాడు, రెడ్ ఫాక్స్ ఎప్పుడూ అంతరించిపోయినాయి కదా. జియా లేదు, రెడ్ ఫాక్స్ ఇంకా బతికే ఉంటాయి, కానీ అది వెడ్డింగ్ హాల్ వరకు ఎలా వచ్చింది అని డౌట్ పడుతూ ఉంటుంది. జియా వెళ్ళగానే ఒక వ్యక్తికి కాల్ చేస్తూ ఉంటాడు, కానీ ఆ కాల్ని అటు పక్కన ఉన్న వాళ్ళు లిఫ్ట్ చేయరు. నెక్స్ట్ సీన్లో లియాన్ ఒక పార్క్లో బెంచ్లో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఒక బెలూన్ గాల్లో ఎగిరిపోతూ ఉంటుంది. దాన్ని చూస్తూ ఆ పక్కనే ఉన్న చిన్నపిల్ల ఏడుస్తూ ఉంటుంది. అది చూసి తట్టుకోలేక లియాన్ ఆ బెలూన్ని ఆ పాపకి తిరిగి రప్పించి ఆ పాపకి ఇస్తాడు. ఇదంతా వెనక నుండి ఇంకొక చిన్న పిల్లవాడు చూస్తూ ఉంటాడు. ఆ చిన్న బాబు వచ్చి లియాన్ పక్కన కూర్చొని ఆ చిన్న బాబు లియాన్తో మరి నువ్వు ఎవరు అని అంటాడు. ఇంకా లియాన్ నేను ఒక 9-tailed ఫాక్స్ అని అంటాడు. ఆ చిన్న బాబు అయితే నువ్వు 1000 years కన్నా ఎక్కువే బతికే ఉంటావు కదా, నీ ఏజ్ ఎంత అని అంటాడు. లియాన్ 1000 years కన్నా ఎక్కువే అని అంటాడు. ఆ చిన్న బాబు అంటాడు, అయితే మరి నువ్వు ఇన్ని రోజులు ఇక్కడ ఏం చేస్తున్నావు? లియాన్ అంటాడు, నా ఫస్ట్ లవ్ కోసం ఎదురు చూస్తున్నాను అని అంటాడు లియాన్. ఆ బాబు అంటాడు, ఎందుకు? లియాన్ అంటాడు, ఎందుకంటే ఫాక్స్ ఎప్పుడు తన ఫస్ట్ లవ్ని మర్చిపోదు అని అంటాడు. ఇంకా వాళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా లియాన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. లియాన్ అక్కడి నుండి ఆఫ్టర్ లైఫ్ ఇమిగ్రేషన్ ఆఫీస్కి వెళ్తాడు. అక్కడ ఒక లేడీ ఉంటుంది. ఆ లేడీ అంటుంది, నువ్వు చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చినట్టున్నావు అని అంటుంది. ఆ లేడీ కూడా ఒక ఫాక్సే. లియాన్ అంటాడు, థ్యాంక్స్ టు యూ, నీ వల్లే నేను చాలా బిజీగా ఉన్నా ఇన్ని రోజులు అని అంటాడు. లియాన్ అంటాడు, ఎందుకు మీరు నా మెసేజెస్కి రిప్లై ఇవ్వలేదు అని అంటాడు. ఆ లేడీ అంటుంది, నీ నుండి ఆర్డర్స్ వస్తే నువ్వేం చేస్తావు, నేనేం చేస్తా, ఇంకా మన చేతిలో ఏముండదు కదా అని అంటుంది. లియాన్ దానికి చాలా కోపం వచ్చి, నేను ఎన్ని రోజులు ఈ పని చేస్తూ ఉండాలి మీ దగ్గర అని అంటాడు. నువ్వే కదా మౌంటైన్ గాడ్ పొజిషన్ని వదిలేసి ఇలా ఆయం కోసం వెయిట్ చేస్తూ క్రిమినల్స్ని చంపుతూ ఉంటావని కాంట్రాక్ట్ రాసావు, మమ్మల్ని అంటావేంటి అని అంటుంది. ఆ లేడీ అప్పుడే తన చేతిలో ఆ కాంట్రాక్ట్ పేపర్స్ లియాన్కి చూపించి ఇంకొక చేతిలో ఒక రెడ్ ఫైర్ని చూపిస్తుంది. అయితే నీ ఇష్టం, ఈ కాంట్రాక్ట్ని ఇప్పుడే నేను ఫినిష్ చేస్తాను, కాల్ చేస్తాను అని అంటుంది. దానికి లియాన్ తన చేతిలో ఉన్న ఫైర్ని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. లియాన్ అంటాడు, అయ్యయ్యో నేను ఉత్తనే అన్నాను, మీరు ఎంత సీరియస్గా తీసుకున్నారేంటి అని అంటాడు. ఇంకా లియాన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ కాల్ చేస్తూ ఉంటే అప్పుడు లియాన్ లిఫ్ట్ చేస్తాడు. ఆ ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ లియాన్ని మీట్ అవుదామని చెప్తా ఉంటాడు. నెక్స్ట్ సీన్లో లీరాంగ్ జియాకి CCTV ఫోటోస్ తెచ్చి రెడ్ అంబ్రెల్లా పట్టుకున్న ఒక వ్యక్తి కనిపిస్తాడు. తను తన ఫేస్ ని కవర్ చేస్తాడు. అది చూసి జియాకి వెడ్డింగ్ హాల్లో చూసిన ఆ వ్యక్తి కన్ఫర్మ్ అవుతుంది జియాకి. ఇంకా ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ అండ్ లియాన్ ఇద్దరు ఒక రెస్టారెంట్ లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ ఫారెన్సిక్ ఎక్స్పర్ట్, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది, నీ అసలు స్వరూపం ఎవరికి తెలియకుండా ఉంటే మంచిది అని అంటా ఉంటాడు. నిజానికి ఆ ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ కూడా ఒక ఫాక్సీ.
ఇంకా లియాన్ బిల్ పే చేస్తూ ఉంటాడు. టీవీ చూస్తారు. టీవీలో రెడ్ అంబ్రెల్లా పట్టుకున్న ఆ వ్యక్తి క్రిమినల్ అని చెప్పి వేస్తారు. దాన్ని పట్టుకోవాలి అని పోలీసులు వెతుకుతూ ఉంటారని వేస్తూ ఉంటారు. ఆ రిసెప్షనిస్ట్ లియాన్తో అంటుంది, నువ్వు కొన్ని రోజులు నీ అంబ్రెల్లాని ఎక్కడికి తీసుకెళ్లకుండా ఉంటే మంచిది అని అంటుంది. లియాన్ దానికి లేదు, ఇది నా ఫేవరెట్, నేను ఎక్కడికైనా తీసుకెళ్తూ ఉంటాను, నన్ను పట్టుకోవాలనుకుంటే పట్టుకొని చూపించండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో జియా ఒక వ్యక్తిని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటుంది. ఆ వ్యక్తి నేను అంబ్రెల్లా పట్టుకున్న వ్యక్తిని చూశాను అని చెప్తే తనని ఇన్వెస్టిగేట్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటుంది. ఆ వ్యక్తి అంటాడు, నేను ఆ రెడ్ అంబ్రెల్లా పట్టుకున్న వ్యక్తిని చాలాసార్లు చూశాను, తను హ్యూమన్ కాదు, ఒక మాన్స్టర్, ఎప్పుడు యంగానే ఉంటాడు అని అంటాడు. జియా ఆ వ్యక్తి చెప్పింది నమ్మదు. ఆ వ్యక్తితో అసలు నువ్వెవరు, ఏం చేస్తూ ఉంటావు అని అడుగుతుంది. ఆ వ్యక్తి నేను ఇంకా చదువుకుంటూ ఉంటున్నాను, నేను ఒక స్టూడెంట్, నేను చాలా పూర్ అని అంటాడు. కానీ జియా ఓకే పూర్ అయితే నీ షూస్ ఎందుకు నీ అవుట్ఫిట్కి మ్యాచ్ అవ్వట్లేదు, నీ షూస్ మినిమం ఒక 5 మిలియన్ వరకు ఉంటాయి కదా అని అంటుంది. ఇంకా జియా అక్కడ నుండి వెళ్ళిపోదాం అనుకుంటే ఆ వ్యక్తి అంటాడు, రెడ్ అంబ్రెల్లా పట్టుకున్న వ్యక్తిని యూ బోగీలో చూశాను అని అంటాడు. జియా నమ్మదు. కానీ ఆ వ్యక్తి నా మాటల మీద నమ్మకం లేకపోతే నువ్వే వెళ్ళి చూసుకో ఆ ప్లేస్లో అని అంటాడు. నెక్స్ట్ సీన్లో ఆ వ్యక్తి చాలా స్టైలిష్గా రెడీ అయ్యి ఒక కార్లో కూర్చొని వెళ్ళిపోతాడు. దాన్ని బట్టి అసలు నిజానికి ఆ వ్యక్తి కూడా ఒక ఫాక్సే. ఆ వ్యక్తి లియాన్కి కాల్ చేస్తాడు. లియాన్ ప్రశాంతంగా ఒక రెస్టారెంట్లో కూర్చొని తనకి నచ్చిన ఫేవరెట్ ఐస్ క్రీమ్ తింటూ ఉంటాడు. ఆ కాల్ రాగానే లియాన్కి చాలా చిరాకు అయినా అటెండ్ చేస్తాడు. ఆ వ్యక్తి అంటాడు, నీ ఫస్ట్ లవ్ కోసం ఇప్పుడు కూడా ఎదురు చూస్తున్నావు కదా, నాకు దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసింది అని చెప్తాడు. ఈ వ్యక్తి కూడా ఒక ఫాక్సే. అబ్బా ఎంతమంది ఫాక్స్ ఈ సిరీస్లో మనుషుల కన్నా ఎక్కువ మంది ఫాక్సీ ఉన్నట్టున్నారు కదా. ఇంకా వ్యక్తి లియాన్ నీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే వచ్చి కలు నన్ను పర్సనల్గా చెప్తాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో జియా ఆ వ్యక్తి చెప్పిన ప్రదేశానికి యూబోగికి వెళ్తుంది. అప్పటికి చాలా చీకటి పడి నైట్ టైంలో వెళ్తుంది. తను బస్ కోసం ఒక బస్ స్టాండ్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ బస్ స్టాండ్లో ఒక స్కూల్ స్టూడెంట్, ఒక అమ్మాయి బస్ కోసం తింతో పాటు వెయిట్ చేస్తూ ఉంటుంది. అండ్ వాళ్ళిద్దరితో పాటు ఒక ముసలి వ్యక్తి బాగా డ్రింక్ చేసి నేల మీద కూర్చొని ఉంటాడు. ఇంకా బస్ వస్తుంది. ఇంకా ఆ స్టూడెంట్ ఆ బస్లో ఎక్కుతుంది. జియా కూడా ఎక్కుదామని ట్రై చేస్తే ఆ డ్రింక్ చేసిన వ్యక్తి జియాని ఎక్కనివ్వకుండా ఆపుతాడు. ఇంకా బస్ వెళ్ళిపోతుంది. ఆ బస్ లోపల ఆ రెడ్ అంబ్రెల్లా వ్యక్తిని జియా చూస్తుంది. డ్రింక్ చేసిన వ్యక్తి జియా కాల్ని గట్టిగా పట్టుకుంటాడు. ఇంకా జియా ఏం చేయలేక బస్ మిస్ అయిపోతుంది. ఆ డ్రింక్ చేసిన వ్యక్తిని తన ఇంటికి తీసుకెళ్దామని తీసుకెళ్లే దారిలో మొత్తం చీకటిగా సైలెంట్ గా జియాకి కొంచెం భయమేస్తూ ఉంటుంది. ఆ ముసలి వ్యక్తి చాలా హెవీగా ఉంటాడు. జియా మొయ్యలేక ఆ వ్యక్తిని ఇంకా దించేసి తను ఒక టాక్సీ ఎక్కి వెళ్దామని టాక్సీ వాళ్ళకి తన అడ్రస్ చెప్తుంది. ఆ లోపు వెనక్కి తిరిగి చూస్తే ఆ వ్యక్తి కనిపించడు. జియా అది చూసి ఒకేసారి షాక్ అవుతుంది. తీసుకొచ్చిన వ్యక్తి ఒక దైమా ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా జియా ఆ టాక్సీ ఎక్కి ఆ బస్ వెళ్ళే రూట్ లోనే వెళ్తుంది. బస్ కి చూడంగానే ఆ బస్ కి యాక్సిడెంట్ అయి ఉంటుంది. ఆ ప్లేస్ ఎక్కడో చూసినట్టు ఉంటుంది. అప్పుడు జియాకి గుర్తుకు వస్తుంది వాళ్ళ పేరెంట్స్ కి తనకి అక్కడే యాక్సిడెంట్ అయి ఉంటుంది. అప్పుడు నుండే వాళ్ళ పేరెంట్స్ మిస్ అయి ఉంటారు. మళ్ళీ ఇప్పుడు బస్ కి అదే ప్రదేశంలో యాక్సిడెంట్ అయ్యిందని అనుకుంటూ ఉంటుంది. జియా లోపలికి వెళ్ళి హెల్ప్ చేద్దామని ట్రై చేస్తుంది. బస్ లో ఎవరు ఉండరు. కానీ ఒక్క హై స్కూల్ స్టూడెంట్ మాత్రమే కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. దాన్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్తుంది. ఇంకా లియాన్ దారిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. తన చేతికి రక్తం కారుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో పోలీస్ డిటెక్టివ్స్ అందరూ వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. జియా ఉంటుంది డిటెక్టివ్ తో, ఈ బస్ లో ఆ స్టూడెంట్ తో పాటు ఇంకొక వ్యక్తి ఉండాలి కానీ ఇప్పుడు కనిపించట్లేదు అని చెప్తుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో జియా హాస్పిటల్కి వెళ్ళి ఆ స్టూడెంట్ తో, ఈ రెడ్ అంబ్రెల్లా పట్టుకున్న వ్యక్తిని నువ్వు ఇక్కడ చూసావు కదా ముందు అంటుంది. ఇంకా అది చూడంగానే ఆ స్టూడెంట్ చాలా భయపడిపోతూ ఉంటుంది. జియా ఇంకా డాక్టర్ తో మాట్లాడదామని వెళ్తూ ఉంటుంది. అప్పుడే జియా రెడ్ అంబ్రెల్లా పట్టుకున్న వ్యక్తిని చూస్తుంది హాస్పిటల్లో. ఇంకా నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్తుంది. ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. లియోని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది. కానీ లియోన్ ఏ ఒక క్వశ్చన్కి సరిగ్గా సమాధానమే చెప్పడు. ఇంకా జియా అంటుంది, నేను ఎక్కడో చూసినట్టు ఉంది, నీ పేరు చెప్పగలవా అని అంటుంది. కానీ లియోన్ నీకంత ఇంట్రెస్ట్ ఉంటే నువ్వే తెలుసుకోవచ్చు కదా అని అంటాడు. లియోన్ ఫింగర్ ప్రింట్స్ తీసుకుందామని ఎంత ట్రై చేసినా లియాన్ ఏటిని టచ్ చేయడు. ఇంకా లియాన్ వెళ్ళిపోతుంటే జియా లియాన్ మీద తన హ్యాండ్ బ్యాగ్ విసిరేస్తుంది. దానిలో నా బిజినెస్ కార్డు ఉంది అని చెప్తుంది. లియాన్ నీ బిజినెస్ కార్డు నేనేం చేసుకుంటాను అని తిరిగి ఆ బ్యాగ్ని జియా మీద విసిరేస్తాడు. ఇంకా మనం ఇంకెప్పటికీ కలవసరం లేదు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా జియాకి చక్కగా ఫింగర్ ప్రింట్స్ దొరికేస్తాయి లియాన్వి. ఇంకా లియాన్ అండ్ ఆ ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ కార్లో వెళ్తూ ఉంటారు. ఆ ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ లియాన్తో అంటాడు, ఏంటి తినే ఆ చిన్నపిల్ల నువ్వు 21 years క్రితం కాపాడతానే నువ్వు ఖచ్చితంగా తను గుర్తుపట్టి ఉండవు కదా. లియాన్ అంటాడు, అవును నిజమే, చిన్నప్పుడు తను ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది, నేను ఫస్ట్ టైం తను చూసినప్పుడు అసలు గుర్తుపట్టలేకపోయాను అని అంటాడు. నెక్స్ట్ సీన్లో ఆ హాస్పిటల్లో ఉన్న స్టూడెంట్ గట్టిగా అరుస్తుంది రాత్రిపూట. ఇంకా జియా గబగబా వస్తుంది. ఆ స్టూడెంట్ అంటుంది తన పేరు సియాన్. తను అంటుంది ఇక్కడికి నన్ను చంపడానికి ఎవరో వచ్చారు అని అంటుంది. లీరాంగ్ అంటారు, నువ్వు నిజమే చెప్తున్నావా అని అంటాడు. ఆ సూయా నేను అబద్ధం ఎందుకు చెప్తాను, కొంతసేపు ఉంటే నన్ను చంపేస్తారు ఇక్కడ ఉంటే అని అంటుంది. ఇంకా జియా ఇంకా తప్పనిసరిగా అమ్మాయిని తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. ఇంకా లియాన్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ సూయాన్ కనిపించదు. అప్పుడే నర్స్ లియాన్కి ఒక
నోట్ ఇస్తుంది. దానిలో జియా ఇలా రాసి ఉంటుంది. దాన్ని చూసి లియాన్కి చాలా కోపం వచ్చి హాస్పిటల్ నుండి బయటికి వెళ్తూ ఉంటాడు. ఇంకా జియా ఇంట్లో అర్ధరాత్రి పూట జియాకి సడన్గా మెలకు వచ్చి చూడంగానే తన ఎదురుగుండా ఎవరో ఉంటారు. తనే సుయాన్. ఆ సుయాన్ జియాతో ఇలా అంటుంది, నాకు ఆ రోజు రాత్రి జరిగిందంతా గుర్తుకు వచ్చింది, నీకు ఇప్పుడు చెప్తాను అని అంటుంది. ఇంకా జియా తనకి వాటర్ ఇచ్చి స్టార్ట్ చేయని చెప్తుంది. సుయాన్ అంటుంది, ఆ రోజు బస్ టన్నల్ లోపలికి వెళ్ళడం స్టార్ట్ అవ్వగానే ఆ రోజు బస్లో చాలా చీకటిగా ఉంది. నేను ఇయర్ ఫోన్స్ తీసి ఏమైంది అని చూసే లోపల బస్లో ఉన్న అందరూ చనిపోయి ఉన్నారు. తనే ఆ రెడ్ అంబ్రిల్లా పట్టుకున్న వ్యక్తి, తను కూడా నన్ను చంపాలనుకున్నాడు అని చెప్తుంది. నాకు అప్పుడు చాలా భయం వేసింది, ఆల్మోస్ట్ నేను చనిపోయేదాన్ని అని కావాలని ఏడుస్తూ ఉంటుంది. నిజానికి బస్ ఎప్పుడైతే టర్నల్లోకి వెళ్ళడం స్టార్ట్ అవ్వగానే ఈ సుయానే అందరినీ చంపేసింది. సుయాన్కి అండ్ లియాన్కి మధ్య ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ వల్ల లియాన్ చేతికి గాయమై ఉంటుంది. సుయాన్ దగ్గరికి వచ్చి ఇంకా భయపడకు అంటూ ఉంటుంది. అప్పుడే సడన్ గా పక్కన ఉన్న ఒక గ్లాస్ పడిపోతుంది. ఆ గ్లాస్ పీసెస్ ని తీసి డస్ట్బిన్ లో పడేద్దామని ట్రై చేస్తూ ఉండగా జియాన్కి గుర్తుకు వస్తుంది. కానీ సుయాన్, నువ్వు అంత అర్ధరాత్రి పూట ఎక్కడికి వెళ్దామని అనుకున్నావు బస్ ఎక్కి అని అంటుంది. సుయాన్ అంటుంది, నేను మా ఇంటికే వెళ్దామని అనుకున్నాను అని అంటుంది. జియా ఆ గ్లాస్ ముక్కని చేత్తో పట్టుకొని, కానీ నీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే నీళ్ళు ఆ డైరెక్షన్ లో లేదు, ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తుంది ఆ బస్, నువ్వెందుకు అక్కడేం చేస్తున్నావు అని ఆ గ్లాస్ పీస్ ని ఆ అమ్మాయి మెడ దగ్గర పట్టుకుని నిజం చెప్పు అని చెప్తుంది. సుయాన్ ఆ విషయానికి నవ్వి, వావ్ బాగా క్యాచ్ చేసావు కదా నువ్వు అని అంటుంది. బస్సులో యాక్సిడెంట్ అవుతే తను రక్షించుకోవడానికి ట్రై చేస్తాడు. దానివల్ల తనకి కొంచెం గాయాలు అవుతాయి, కానీ నీ బాడీ మీద ఒక్క గాయం కూడా లేదు, ఎవరు నువ్వు అని అంటుంది జియా. సుయాన్ దానికి తన నిజ స్వరూపాన్ని చూపిస్తుంది జియాకి. జియా చూసి, తినే కదా నేను ఇంతకు ముందు ఇన్వెస్టిగేషన్ చేసిన వ్యక్తి, నిజమైన సుయాన్కి ఏమైంది అని జియా అడుగుతుంది. దానికి ఆ ఫాక్స్ అంటుంది, నేనే తను చంపేసి తినేసాను, ఆ ఫాక్స్ మీద అటాక్ చేద్దామని ఆ గాజు ముక్కని ఆ ఫాక్స్ మీద గట్టిగా పొడుస్తుంది. ఆ ఫాక్స్ ఆ గాజు ముక్కని ఈజీగా తన బాడీలోంచి తీసేసి జియాతో ఇలా అంటాడు, నువ్వేంటి చిన్న గాజు ముక్కలతో నన్ను హామ్ చేద్దామని ట్రై చేస్తున్నావా? సడన్ గా అక్కడికి లియాన్ వచ్చి జియాతో ఇలా అంటాడు, నేను చెప్పాను కదా మన ఇద్దరం మళ్ళీ కలవట్లేదని, కానీ నువ్వు ఎందుకు నీ అడ్రస్ ని ఆ నర్స్ కి ఇచ్చేసేళ్ళావు, కావాలని ఇచ్చేసేళ్ళావు కదా అని అంటాడు. ఇంకా లియాన్ అండ్ ఆ ఫాక్స్ ఇద్దరు దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఆ దెబ్బలాటలో మనకేమర్థమైందంటే వాళ్ళిద్దరూ బ్రదర్స్ అని. వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ పగలగొట్టేస్తూ ఉంటారు. జియా తన ఇంట్లో ముందే కెమెరా ఫిక్స్ చేసి ఉంటుంది. గొడవని, ఫైట్ ని అండ్ వాళ్ళిద్దరూ మాట్లాడుకునేవన్నీ రికార్డ్ అవుతూ ఉంటాయి. లాస్ట్ లో లియాన్ వాళ్ళ బ్రదర్ అంటాడు లియాన్తో, అమ్మాయి ఎవరో కనిపెట్టకపోతే ఈ మంత్ లాస్ట్ ఎండింగ్ లోపు నేను ఆ అమ్మాయిని చంపి తినేస్తాను అని చెప్తాడు. ఇంకా జియా లియాన్ దగ్గరికి వెళ్ళి, అసలు నిజానికి నువ్వెవరు అని లియాన్ తన కళ్ళతో మళ్ళీ మ్యాజిక్ చేసి జియాతో, నువ్వు ఇప్పుడు జరిగిందంతా మర్చిపో అని చెప్తాడు. జియాకి కాల్ వస్తుంది. దానిలో లియాన్ ఫింగర్ ప్రింట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ జియా ఇంతకు ముందు తన బ్యాగ్ లియాన్ మీద విసిరేసి తన ఫింగర్ ప్రింట్ తీసుకుంటుంది కదా, దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో లియాన్ ఇంటి తలుపులు తెరిచి ఉంటాయి. అదేంటని లియాన్ లోపలికి వెళ్ళి చూడంగా టేబుల్ మీద ఉన్న ల్యాప్టాప్లో ఒక ఫుటేజ్ రన్ అవుతూ ఉంటుంది. దానిలో లియాన్ అండ్ లియాన్ బ్రదర్ది ఫైట్ సీన్ మొత్తం రికార్డ్ అయ్యి ఉంటుంది. లియాన్ తన ఇంట్లోపల బాల్కనీ దగ్గరికి వెళ్ళంగానే అక్కడ జియా కనిపిస్తుంది. లియాన్ అంటాడు జియాతో, ఏంటి నిన్ను మీద మ్యాజిక్ చేసినా నువ్వు ఎలా గుర్తుంచుకున్నావు నా గురించి అని అంటాడు. జియా అంటుంది, నువ్వేమనుకుంటున్నావు, నీ మ్యాజిక్ నా మీద వర్క్ అయింది అనుకుంటున్నావా అని అంటుంది. మీరిద్దరూ ఫైట్ చేసుకున్న ఫుటేజ్ నా చేతిలో ఉంది, కావాలంటే వచ్చి తీసుకో అని చెప్తుంది జియా. లియాన్ తీసుకున్నామని దగ్గరికి వస్తూ ఉంటాడు. జియా బాల్కనీ నుండి కిందకి దూకేస్తుంది. లియాన్ కూడా తన్ని కాపాడదామని కిందకి దూకేస్తాడు. లియాన్ జియాని కాపాడి కిందకి తీసుకొని వస్తాడు. అప్పుడు జియా అంటుంది, నువ్వు కన్ఫామ్గా హ్యూమన్ మాత్రం కాదు అని అంటుంది. లియాన్ అంటాడు, నువ్వు నన్ను ఏమైనా టెస్ట్ చేస్తున్నావా అని అంటాడు. జియా, నేను నీకోసమే ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను అని అంటుంది. లియాన్కి ఒక సిరింజ్ పొడుస్తుంది. ఇంకా ఎపిసోడ్ ఇక్కడతో ఎండ్ అవుతుంది. ఈ కే డ్రామా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ ఒక లైక్ చేయండి.